ఇరాన్లో ఉద్రిక్తతలు, మిడిల్ ఈస్ట్లో న్యూక్లియర్ సైరన్. ఇజ్రాయెల్లో ప్రకంపనలు, అణ్వాయుధ పరీక్షలే రీజనా? ఇజ్రాయెల్ నిజంగా ఇరాన్ను భూస్థాపితం చేయబోతోందా? అమెరికా తనపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని భయపడుతున్న ఇరాన్ కౌంటర్ యాక్షన్కు సిద్ధమైంది. అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ప్రకటనను విడుదల చేసినట్లు అరబిక్ మీడియా వెల్లడించింది. ప్రధానంగా ఐఆర్జీసీ పవర్ఫుల్ హైపర్ సోనిక్ క్షిపణులు ఇజ్రాయెల్పై ప్రయోగించేందుకు సిద్ధం చేసినట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్లు అరబిక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన 8 వైమానిక సైనిక స్థావరాలే లక్ష్యంగా హైపర్ సోనిక్ క్షిపణులు సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. తన శక్తివంతమైన పతాహ్ క్షిపణిని సైతం ఇజ్రాయెల్తో పాటు మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై గురిపెట్టినట్లు ఆ కథనాలు పేర్కొంటున్నాయి. సో ఇదే జరిగితే మిడిల్ ఈస్ట్లో విధ్వంసం మొదలైనట్టే. ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ అంతకు మించిన విధ్వంసానికి సిద్ధమవుతోందని మిలిటరీ ఎక్స్పర్ట్స్ అనుమానిస్తున్నారు. అందుకు కారణం నెగెవ్ ఎడారిలో భూకంపమే. మిడిల్ ఈస్ట్ భగ్గుమంటున్న సమయంలోనే ఇజ్రాయెల్ నెగెవ్ ఎడారి ప్రాంతంలోని డిమోనాలో 4.2 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడే టెల్ అవీవ్ రహస్యంగా అణు పరీక్షలు జరిపి ఉండవచ్చని, ఆ పరీక్షలే భూకంపానికి కారణం కావచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి. 15వ తేదీన ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు జెరూసలేం వరకు ప్రభావం చూపాయి. కొన్ని సెకండ్ల పాటు నేల కంపించగా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే సరిగ్గా అదే టైంలో ఇజ్రాయెల్లోని అన్ని విద్యాసంస్థల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ జరిగింది. దీంతో ఇది సహజ సిద్ధమైన భూకంపం కాకపోవచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి. పైగా డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్కు రహస్య అణు పరిశోధనా కేంద్రం కూడా ఉంది. 1950లలో నిర్మించిన ఈ కేంద్రంలో హెవీ వాటర్ రియాక్టర్ ఉంది. అంతేకాదు శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల విస్తరణ కూడా ధృవీకరణ అయింది. 4.2 తీవ్రత, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం. ఈ రెండు అణ్వాయుధ పరీక్షలతో సంబంధమున్న నంబర్లే. అణు పరీక్షలు జరిపినప్పుడు 2.5 నుంచి 4.5 మధ్యలో ప్రకంపనలు రికార్డ్ అవుతాయి. పైగా ఈ పరీక్షలు ఎడారుల్లోనే చేస్తారు. నెగెవ్ ఎడారి ప్రాంతంలో న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఉంది. అన్నింటికీ మించి నెగెవ్ ఎడారిలో భూకంపం వచ్చిన సమయంలోనే ఇజ్రాయెల్లోని అన్ని విద్యా సంస్థల్లో భూకంప ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించారు. అంటే భూకంపం ఎప్పుడు వస్తుందో వాళ్లకు తెలుసు. ఇవన్నీ ఇజ్రాయెల్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించింది అని చెప్తున్నాయి. ఇప్పుడే ఈ పరీక్షలు నిర్వహించారు అన్న ప్రశ్నకే వస్తే, ఇరాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇజ్రాయెల్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ పరీక్ష చేసి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇరాన్ని ఢీకొట్టడానికి ఇజ్రాయెల్ తన దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయని బెదిరించాల్సిన పని లేదు. సాధారణ వైమానిక దాడులతోనూ ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలదు. మరి ఇంత పెద్ద ప్రదర్శన ఎందుకు చేసినట్టు? నిజానికి గతేడాది అమెరికాతో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపింది. ఆ సమయంలో ఇరాన్ కూడా అణు పరీక్ష నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే 2025లో జరిపిన దాడుల తర్వాత 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఎక్కడుందో తెలియలేదు. తమ దాడిలో యురేనియం భూమిలో సమాధైపోయిందని అమెరికా వాదించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం దాడికి ముందు యురేనియంను అణు స్థావరాల నుంచి తరలించారని నమ్ముతోంది. దీనికి సంబంధించి టెల్ అవీవ్ దగ్గర పక్కా సమాచారం ఉండే ఉంటుంది. ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంని బాంబుగా మార్చిందా అన్న అనుమానాలు లేకపోలేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద బాంబు తయారీకి అవసరమైన స్థాయికి అంటే 90% చేరువలో ఉన్న యురేనియం నిల్వలు ఉన్నాయి. కానీ యురేనియం ఉండడం వేరు, దానిని ఒక వార్ హెడ్గా మార్చి క్షిపణికి అమర్చడం వేరు. ఈ రెండో ప్రక్రియను ఇరాన్ ఇంకా పూర్తి చేయలేదు అనే నిపుణులు భావిస్తున్నారు. కానీ ఒకవేళ ఆ ప్రక్రియను టెహ్రాన్ పూర్తి చేసి ఉంటే
కేవలం ముడి పదార్థం సిద్ధంగా ఉంటే దానిని అణుబాంబుగా మార్చడానికి కొన్ని నెలల టైం పడుతుంది. ఇరాన్ దగ్గర గత ఏడాది 60% శుద్ధి చేసిన యురేనియం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ కూడా చెప్పాయి. దీనిని ఆయుధ స్థాయికి 90% మార్చడానికి కేవలం 1 లేదా 2 వారాల సమయం సరిపోతుందని అంచనా. ఆ లెక్కన చూసుకుంటే ఇరాన్ దగ్గర చాలా సమయం ఉంది. మొస్సాద్ వంటి సంస్థల అంచనా ప్రకారం ఇరాన్ రహస్యంగా ఈ పనులన్నీ పూర్తి చేసి ఉంటే కేవలం 15 రోజుల్లోనే అణుబాంబును సిద్ధం చేయగలదు. దీనినే బ్రేక్అవుట్ టైంగా పిలుస్తారు. ఇరాన్ ఇప్పటికే ఈ బ్రేక్అవుట్ టైంను ఫాలో అయిందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. వివరంగా చెప్పాలంటే టెహ్రాన్ తమ దేశంపై హైపర్సోనిక్ క్షిపణులకు బదులు అణ్వాస్త్రాలతో దాడి చేసేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని టెల్ అవీవ్ అనుమానిస్తోంది. అందుకే అణ్వాయుధ పరీక్షతో తాము కూడా సిద్ధంగా ఉన్నాం అనే సంకేతాలు పంపించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం సుస్పష్టం, మిడిల్ ఈస్ట్లో ఈసారి ఏదో పెద్దగానే జరగబోతోంది.